నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను సోనియా. ప్రపంచంలోనే ప్రముఖ గ్లోబల్ డేటాబేస్ నంబియో ఇండెక్స్ 2025 విడుదల చేసిన ఒక నివేదిక ప్రకారం ప్రపంచంలోనే సేఫెస్ట్ కంట్రీస్ జాబితాలో మన భారతదేశాన్ని మన పొరుగు దేశమైన పాకిస్తాన్ వెనక్కి నెట్టిందట. ఇది వినడానికి చాలా వింతగా, కాస్త అసంబద్ధంగా అనిపించినా ఇది ఆ నివేదిక చెప్పిన నిజం. ఈ ఇండెక్స్ ప్రకారం మొత్తం 147 దేశాల్లో మన భారతదేశం 66వ స్థానంలో నిలిచింది. ఒకవేళ మనం యూకే 87వ స్థానం, యుఎస్ 89వ స్థానంలో ఉండగా ఇలాంటి డెవలప్డ్ దేశాల కంటే మెరుగైన ప్లేస్ లో ఉన్నామని సంబరపడదామనుకుంటే అక్కడే ఒక బిగ్ ట్విస్ట్. మనకి ముందు అంటే మనకంటే సేఫ్ గా ఉన్న దేశాల లిస్ట్ లో శ్రీలంక 59వ స్థానంలో ఉంది. అది ఓకే, కానీ పాకిస్తాన్ కూడా 65వ స్థానంలో మనకంటే ఒక మెట్టు ముందుండడం నిజంగా ఆలోచింపచేసే విషయం. ఇది కేవలం ఒక నివేదిక కాదు, మన సేఫ్టీ పర్సెప్షన్ ని ప్రశ్నించే ఒక వాయిస్. ఈ ర్యాంకింగ్ ను ఎలా తయారు చేశారంటే కేవలం ఒక అంశంపై కాదు, అనేక కీలకమైన అంశాలను పరిగణలోకి తీసుకున్నారు. ముఖ్యంగా ఒక దేశంలో క్రైమ్ రేట్ ఎలా ఉంది, ప్రజలకు చట్టంపై ఎంత నమ్మకం ఉంది, శాంతి భద్రతల పరిస్థితి ఎలా ఉంది అనే డేటాను విశ్లేషించి ఈ జాబితాను రూపొందించారు. ఆసియా ఖండంలో చైనా తొలి స్థానంలో నిలవగా ఓవరాల్ గా ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన దేశంగా యూరప్ లోని అండోరా అనే చిన్న దేశం మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ డేటా మనకు కొన్ని కొత్త ప్రశ్నలను లేవనెత్తుతోంది. సేఫ్టీ విషయంలో మనం ఎక్కడున్నాం, మనం ఇంకా ఏం మెరుగుపరుచుకోవాలి, ఈ ర్యాంకింగ్ ను మనం ఎలా చూడాలి? ఇది కేవలం ఒక సర్వే ఫలితం మాత్రమే అయినప్పటికీ దీనిపై విస్తృత చర్చ అవసరం. మన దేశంలో భద్రతకు సంబంధించిన లోటుపాట్లు ఏమైనా ఉన్నాయా? మనం ఈ నెంబర్లను సీరియస్ గా తీసుకోవాలా, లేక కేవలం ఒక సర్వేగా కొట్టిపారేయాలా? ఈ నివేదిక మనకు ఒక వేక్ అప్ కాల్ కావాలి. మన భద్రతా ప్రమాణాలను, చట్ట అమలు తీరును మరింత మెరుగుపరచుకోవడానికి ఇది ఒక ప్రేరణ కావాలి.